गौरी शंकर धनया ओम जगुग गणपति रावया 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 मनसा वाचा वेदिति मैया मनसा वाचा वेदिति मैया मनसा पुष्पं वेद पुष्पवान् पशुमान् भवति चन्द्रमाः पुष्पं पुष्पवान् पुष्पवान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् भवति हरिहरसन्तानचित्तनयने पुष्पाङ्गदेवताय नमः सर्वापराधिशमनार्थं नीराजनं धर शंकराय शंकराय शांकरी मनोहराय शाश्वताय मंगलम शांकरी मनोहराय शाश्वताय मंगलम प्रार्थना समर्पयामि
కొంచెం సైడ్ స్వామి 1990లో ఈ అయ్యప్ప స్వామి ఆలయంకు అంకురార్పణ చేయడం జరిగింది. స్వర్గీయ మన ఇవాటి రత్నాకరరావు గారి సహస్థలతో. అప్పుడు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి మాకు ఎలక్షన్స్ ధర్మపురి ఎలక్షన్లో. వారితో ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. దినదిన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక తలమానికంగా జాతర అయ్యప్ప జాతర కోరుకుంటే అద్భుతమైన జాతర అనేటువంటి పేరు పరిచయాలు వచ్చాయి. వారు ఎక్కడున్న ఆ స్వర్గలోకల వారికి అయ్యప్ప స్వామి సదా అన్ని సుఖాలు కలిగేస్తూ మంచి పునర్జన్మని కలిగేయాలని కోరుతున్నాం స్వామి. అలాగే మా ఆదిశీ నాన్న మాకు చిరకాల పరిచయం. మీకు తెలుసో లేదో రుద్రేణిలో ఒక మహాపడిపో చేసినప్పుడు అప్పుడు ఊరు పూజలు చేసుకుంటూ పైసలు కమ్మ చేస్తుండే గుడి కోసం. అప్పుడు తను జిల్లా పరిషత్ మెంబర్గా ఉండే జడ్పీటీసీగా ఉండే మా పూజ కాడ ఖర్చుండు. తన పైసలు 516 అప్పుడు ఎంతో ఇచ్చిండు. మా జ్ఞాపకం ఉంది. ఆ డబ్బు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి అది ఎట్లయితే వారు ఆ జడ్పీటీసీ నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ప్రధాన దీపుగా తయారయ్యాడు రూలింగ్ గవర్నమెంట్లో. అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఏం జరిగినా శివుని ఆజ్ఞ లేని శివని పుట్టదు. కాబట్టి ఆ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమం వల్లే, ఆయన కర్మ ఫలితాల వల్లనే వేములవాడ దేవస్థానం ప్రెసిడెంట్ మెల్లగా ఎమ్మెల్యే తర్వాత దిక్కు రేపు పొద్దున ఈ క్షేత్రానికి ఒక మంత్రిగా కూడా కావాలని మేము కోరుతున్నాం. మరి ఇది చాలా అంటే తప్పు లేదు. ఒక శాస్త్రం ఏం చెప్తారంటే ఎవరైనా పూజారింటికి పోయినా లేకపోతే గురుస్వామింటికి పోయినా తల్లి దగ్గరికి పోయినా ఆడబిడ్డ దగ్గరికి పోయినా పండు పొలము తీసుకొని పోవాలా. అది ఆనవాయితీ. మరి మా సీనాన్ని ఇక్కడికి ఏ పండు తెచ్చిండో నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఆ పండుని సభాముఖంగా ప్రకటిస్తే ఆ స్వామి మేమందరం కూడా చాలా సంతోషపడడం. స్వామి అది ఇంకోటి మీకు తెలుసలేదు, యాపిల్ పళ్ళు, కొబ్బరి పళ్ళు, అరటి పళ్ళు దేవుడికి సమర్పించాలి. ఎందుకు తెలుసా? అందులో విత్తనాలు ఉన్నాయి. మిగతా అయితే విత్తనాలు ఉంటాయి, ఎంగి విత్తనాలు కాబట్టి మళ్ళీ వెళ్ళి అశుద్ధి అవుతుంది. ఇప్పుడు భగవంతుడు కనిపించేటి 3 పళ్ళు, కొబ్బరికాయ అది దానికి ఉంటుంది, యాపిల్, తర్వాత అరటి పళ్ళు. ఈ 3 శ్రేష్టమైనది. మరి అందులో మా సీనన్న మాకు యాపిల్, కొబ్బరికాయ, అరటి పళ్ళు 3 ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సాయంత్రం స్వామి స్వామి శరణం. మన గురుస్వామి గారు సెలవిచ్చినట్టుగా మన జుబాడి రత్నాకరరావు గారు మన దేవాలయానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహాయకారం చేశారు. మరి వారి హయాంలోనే మనం ఇక్కడ 3.5 ఎకరాల జాగాను, అప్పుడు మనం 6.5 ఎకరాల జాగాను మనము ఆక్యుపై చేసుకొని అప్పుడు ప్రహరీ కూడా కట్టడం జరిగింది. మరి అదే క్రమంలో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ప్రహరీ గోడను మళ్ళీ పునర్నిర్మించాలనే సంకల్పంతో మేము కోరుకున్నాము. అది పూనుకున్నాము. అది ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆదిశీనన్న గారు మనందరికీ ఆత్మీయుడు. మరి వారు అంచెలంచెలుగా ఏ రకంగా అయితే ఎదిగిల్లో మరి మన అయ్యప్ప దేవాలయాన్ని కూడా వారి కనసనల్లో డెవలప్ చేయాలని చెప్పి కోరుతూ మనం చేస్తున్న అభివృద్ధి పనులకు సుమారు 60-70 లక్షల రూపాయల ఫండ్ అవసరం ఉంది స్వామి. భక్తుల నుంచి సేకరిస్తున్నాము. అలాగే మన ప్రభుత్వ నిధుల నుండి కూడా కనీసం ఒక 30 లక్షల రూపాయలు మీ తరఫున మంజూరు చేయించాలని చెప్పి మన ఈ జాతర పక్షాలను కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఆదిశీనన్న గారిని మాట్లాడాలని, అలాగే గురుస్వామి చెప్పినట్టుగా మరి ఏం పనులు మనకి ఇస్తారో ఇప్పుడు వారి మాటలు విందాం. సన్మానం అనంతరం వారు 3 నిమిషాలు చెప్తారు. స్వామి చేద్దాం. స్వామి చేసేదా అభిచంద్రాపత్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రజనో దేవసోమా రాజాదిరాజాయ ప్రసిద్ధసాగిని నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ
స్వామి శరణం. వేదిక మీద ఉన్నటువంటి మన కృష్ణారావు గారు, మీకు జ్ఞాపకం ఉంది, నాకు జ్ఞాపకం ఉంది. మేము వాటిని ఏం కోరలేదు పాపం. అప్పుడు వాళ్ళ ఆటగారు పదవిలో లేకుండే, అయినా వేరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గర పోయి 1 లక్ష రూపాయల పైసలకు ఒక చక్రాన్ని కట్టి మాకు జ్ఞాపకం చేసేది. మేము మర్చిపోలేదు, అన్ని జ్ఞాపకం ఉన్నాయి మాకు. కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆలయాన్ని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మా కోరుట్లలో ఇంత పెద్ద జాతర ఇంత వైభవంగా జరగడం. ఇది నా లాస్ట్ ఇయర్ అనుకుంటా యాజ్ ఎ చైర్పర్సన్ నేను కావడం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీతోనే నేను డెఫినెట్గా వస్తాను. పూజ అటెండ్ అయితే మామూలుగా మీలాగా ఒక మెంబర్గా వచ్చి అటెండ్ అవుతాము. ఈ మన మున్సిపల్ నుంచి కూడా మనం చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1,50,000 శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ. స్వామి శరణం. కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జూబడి నరసింహరావు గారు మరియు కృష్ణారావు గారు వారి అనుసంధానంలో అభివృద్ధి కొరకు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అడుగుతే అడిగినట్టే ఇస్తారు, అడగకపోతే అంతకంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి అడగలేదు. ఈరోజు అంగరంగ వైభవంగా కోరుట్ల పట్టణంలో అయ్యప్ప పూజా కార్యక్రమం, జాతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యప్ప భక్తులకు, అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ నాకు నమస్కారం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఏదైతే మారుమోగుతున్నటువంటి కోరుట్ల పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరగడం మన కోరుట్ల పట్టణానికే గర్వకారణం తెలియజేస్తూ వారు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉన్నారో మా ఎస్డిఎఫ్ నుంచి నర్సింగ్ని అడిగి 5 లక్షల రూపాయలు మీకు ఆ కాంపౌండ్ వాళ్ళకు పెట్టిస్తా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాములందరికీ నమస్కారం చెప్తూ సెలవు. స్వామి శరణం. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ విప్పు ఆది శ్రీరంగ మరి గురుస్వామి అధ్యక్షుడు చెప్పినట్టు విధంగా, ఆచార్యులు రాంపంతులు చెప్పినట్టు విధంగా నేను ఎంత చేస్తాను అనేది ఆ ఆలయంలో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడి తీసుకొచ్చే విధంగా వారు 2 నిమిషాలు స్వామి శరణాలతో మీ అందరికీ 2 నిమిషాలు మాట్లాడతారు. స్వామి ఈ దేవాలయం కోరుట్ల నియోజకవర్గం కాదు, వేములవాడ నియోజకవర్గం భక్తులు కూడా వస్తున్నారు. దయచేసి అది వారు గమనించాలని కోరుతున్నారు. కోరుట్ల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అయ్యప్ప శరణు ఘోషతోటి ఈరోజు ఇక్కడ జాతర కార్యక్రమాన్ని భక్త సమాజం అంతా కూడా కోరుట్ల పట్టణ ప్రముఖులతో పాటు అయ్యప్ప సేవా సమితి సంబంధించిన వారంతా కూడా నిర్వహిస్తున్న సందర్భంగా ముందుగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ అయ్యప్ప జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గురు పూజారి నారాయణ గారు కానీ, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాస్ గారు,
అంబాటి శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని కోరడం, మరి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మిత్రులు దువ్వారి కృష్ణారావు గారు, ఇంకా అనేక మంది కౌన్సిలర్లు, అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు, పట్టణ ప్రముఖులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా అయ్యప్ప పడి పూజ కోసం వేచి చూస్తున్న సందర్భంలో పూజా విధానాన్ని, పూజలో విలీనం కావాలని చెప్పినటువంటి వచ్చిన భక్తులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే అయ్యప్ప స్వామిని దర్శించుకునే సమయంలో ప్రతి సంవత్సరం 27వ తేదీ శబరిమలలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మండల పూజ చేస్తూ ఏదైతే లోక కళ్యాణం జరగడానికి చేసేటువంటి కార్యక్రమం భాగంగా ఇక్కడ కూడా 27వ తేదీ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప జాతర చేస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని, లోక కళ్యాణం జరగాలని చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. సంతోషం. నాకు బాగా గుర్తు, మా చెందూరు మండల కేంద్రంలో కూడా ప్రతి ఏటా 12 సందర్భంగా డిసెంబర్ 12 వచ్చిందంటే ప్రతి సంవత్సరం 12వ తేదీ నాడు రాజు పాల్గొన్నాం. ప్రతి సంవత్సరం 12వ తేదీన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 2వ తేదీ చేయడం అనేది ఇది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ప్రాంత ప్రజలందరూ కూడా మన హైందవ సమాజంలో, మన హైందవ సంస్కృతిలో ఎలాంటి కీడు రాకుండా చూడడానికి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలుగా, కుల దేవతలు ఉండేటువంటి మనం కొలుచుకొని వేడుకోవడము, బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత పూజా కైంకర్యాలు ఆయా విధానాలతోటి వారిని మెప్పించి వారి ద్వారా ఆశీస్సులు మనకు అందేలా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప పడి పూజ అనేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే అయ్యప్పకు సంబంధించినటువంటి దీక్ష తీసుకునేటువంటిది కూడా ఒక కఠోరమైన దీక్ష కూడా మనం చెప్పుకోవచ్చు. కొందరు 41 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 11 రోజులు చేసేటువంటి 41 రోజులు 41 డేస్ ఏదైతే కఠోరమైనటువంటి దీక్షలు ఉన్నటువంటి, అంటే కొంతమంది నానాయకులు కూడా అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళని చూసిన సందర్భం 41 రోజులుగా కఠోరమైన దీక్షను చేసి మరి వారి కుటుంబం బాగుండాలి, వారి గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పని కోరేటువంటి ఈ దీక్షా ఫలితం అందరికి దక్కాలని చెప్పి సందర్భంగా అయ్యప్ప స్వామిని సందర్భంగా ప్రత్యేకంగా వేడుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ఈ పూజా విధానాన్ని, పూజా కైంకర్యాలను నేను ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించిన ప్రజలను చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి, మన పూజా విధానం, మన పూజా కైంకర్యాలను గమనిస్తూ ఇతర దేశాల్లో వారి యొక్క ప్రజలు సుఖసంతులతో ఉండే విధంగా మన విధానం అవలంబించే కార్యక్రమాన్ని, అంటే భారతదేశమే ఒక ముఖద్వారంగా ప్రపంచ దేశానికి అవుతున్నటువంటి సందర్భంగా మనం ఘనంగా చెప్పుకోవడానికి కోసం మన పురాణాల్లో కూడా అనేక మహాభారతం చూసినా, రామాయణం చూసినా, ఎక్కడైనా ఏ ఇతిహాసాల్లో ఏ చరిత్రలు చూసినా మన పూజా విధానం అనేది చాలా గొప్పగా, మన పూజా విధానంలో మనసు బాగలేకపోతే నాలయానికి వెళ్తే నిర్మలమైన హృదయంతో బయటకు వస్తాం. ఆలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని స్వామివారి అమ్మవారిని దర్శించుకొని కాసేపు ధ్యానముద్రలు ఉంటే మనకున్న, అంటే ఏదైనా పొరపాటు చేసినటువంటి భావన మనసులో కూడా తిరిగిపోయేటువంటిది ఎక్కడంటే దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎక్కువగా మన ప్రాంతంలో రావడం, మన ప్రాంతంలో ఉండడం అనుష్ఠంగా భావించాలి. మరి ఈ దేవాలయం రత్నాకరంలో ఉన్నప్పుడు చక్కటి అవకాశం వేదికగా మనకు ఇచ్చినట్టు మనం గుర్తు చేసుకోవాలి. అంటే మంచి చేస్తుంటే ఎక్కడ ఉన్న వారిని గుర్తు చేసుకోవడానికి నిదర్శనంగా వారి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటి స్థలంలో భక్తుల సహకారంతో, ప్రాంత పట్టణ ప్రజల సహకారంతో, వివిధ ప్రాంతం చెప్పేటువంటి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి అభివృద్ధి అనేది దశలో కొనసాగే ప్రక్రియని భావిస్తా. ఎంత చేసినా మీరు అంటున్నటువంటి గ్రహాలు నిర్మాణం పూర్తయినా మళ్ళీ తర్వాత వచ్చే కమిటీ కానీ ఇంకేదో మళ్ళీ ఒక పని చేయాలని చెప్పిన ఆలోచన ఉంటుంది కదా. దినదినాభివృద్ధి చెందే క్రమంలో భక్తుల సంఖ్యను బట్టి, భక్తుల రాకను బట్టి మనం ఆలయాన్ని విస్తృతం చేసుకోవడం ఆనవాయితీ. దక్షిణ కాశీగా పేరు రాజా నారాయణుడి మధ్యలో మీరు చూసిన గత 2024 రావడం, ఇంచుమించు 152 కోట్లతో ఆలయ విస్తీర్ణం, అంటే ఎప్పుడో 800 సంవత్సరాల నిర్మాణమైనటువంటి దేవాలయంకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. నానాటికి 1000 నుంచి 1,00,000 వరకు కూడా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్న అనుగుణంగా శీఘ్రం దర్శనం కొనసాగించే పని
వేరే రాజధాని ఆలయాన్ని కూడా వివిధ రంగాల అభివృద్ధిని తీసుకుపోయడంలో మరి ముందుకు పోతాము. అన్న సత్రం కూడా 35 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి సన్నిధిలో జ్ఞాన సరస్వతి సన్నిధిలో కూడా భక్తుల సంఖ్య ప్రభుత్వంలో వారికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పని ఏదైతే భక్త సమాజం అయ్యప్ప సేవా సమితికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి మరి శ్రీనివాస్ గారి నోట కానీ గురు స్వామి నారాయణ గారి నోట వచ్చినటువంటి మాట ఏదైతే అభివృద్ధిలో పెద్ద కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. అభివృద్ధికి తప్పనిసరిగా స్పెషల్ డెవలప్మెంట్ వారికి నిలబడడం జరుగుతుందని, భవిష్యత్తులో మా ద్వారా కూడా రావాలండి. వారంటే మాట ఇక్కడ మీ కోట్ల కాదు, మీ నియోజకవర్గ ప్రజలు కూడా వస్తారండి. మీరు కోట్లలో చదువుకున్నా నాకు బాగా గుర్తున్న ఇంటర్మీడియట్ అంతా కూడా కోట్లలో మా మేనమ్మ గోపాలరావు గారు ఇక్కడే ఉంటారు. వారు ఇక్కడ చదువుకుంటారు, తర్వాత నిజామాబాద్లో వారు చదువుకుంటే వారి ఆలోచనలో ఇంటర్మీడియట్ ఇక్కడ చేసుకొని నేను ఐటీఐ నిజామాబాద్ చేసిన కూడా చాలామంది స్నేహితులు క్లాస్మేట్ ఇక్కడ క్లాస్మేట్స్ కూడా చాలామంది ఉన్న సందర్భం. కాబట్టి తప్పనిసరి ఇక్కడ కూడా సేవ చేసేటువంటి అవకాశం భాగ్యాన్ని అయ్యప్ప స్వామిని ఇవ్వాలని కోరుకుంటున్నా. నా వంతు సహకారం తప్పనిసరిగా నేను నరసింహారితో ఉన్న కృష్ణరావు గారితో మాట్లాడి మీరు అడిగేటువంటి క్రమంలో ప్రభుత్వం ద్వారా దేవాదాయ శాఖ ద్వారా లేదు ఇతరత్ర ఏ కార్యక్రమం రావాలో ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తానని చెప్పిన మాట సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిపోయినందుకు ఒకసారి మళ్ళీ మీరు మనం కూర్చున్న ఒక ఇద్దరు మీరు రండి. తప్పనిసరిగా ఏ కార్యక్రమం మీరు అమలు చేయాలంటే దానిలో నా పాత్ర ఎక్కడ ఉండాలి, ఏ సేవలో ఉండాలనేది నేను మీకు చెప్పి ఆ కార్యక్రమాన్ని అమలు చేయడంలో తప్పనిసరి నా పాత్ర ఉంటుందనే మాట, సేవ చేసుకునే భాగ్యానికి మీరు అవకాశం కల్పిస్తారు, తప్పనిసరి నా వంతు సహకారం ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సు మనందరికీ ఉండాలి. ఈరోజు ఇక్కడ కోట్ల అయ్యప్ప స్వామి సన్నిధిలో అయ్యప్ప జాతరలో భాగంగా ఏదైతే పడిపూజ కార్యక్రమాన్ని నిష్ఠతో బ్రాహ్మణోత్సవం చేపట్టేటువంటి పడిపూజ స్వామి అయ్యప్ప మెచ్చి ఈ ప్రాంత ప్రజలకు చక్కటి ఆశీస్సులు అందేయాలని చెప్పని స్వామివారిని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారం. మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వేదికపైకి వస్తే వారికి మన ఆలయ పక్షాన సన్మానం చేయడం జరుగుతుంది. స్వామి టౌన్ ప్రెసిడెంట్ తిరుమల గంగాధర్ గౌడ్ స్వామిని లక్ష్మీనారాయణ స్వామి ఉప్పల ప్రభాకరణ బూరెడన స్వాములు పల్లి శిరీష హరిప్రసాద్ స్వామి మిగతా ఎవరైనా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటే స్టేజ్ వద్దకు రావాలి స్వామి. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిఘ్నమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మదోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పవిత్రం ధారయిత్వా ఓం పవిత్రవల్పదేవాంతేషాం ప్రజ్ఞాభిరక్షతి వ్రతం మహాసముద్రం ధీరా ఇచ్చేతుద్ధరణే శ్వారభం. విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః. పవిత్రం ధారయిత్వా పునరాచమ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే దివ్య పవిత్రామణి మహాపరిపూజనే విమవం వరుకౌ మాసానాం దశరమాసే పక్షానాం పక్షౌ ఉత్తమ పక్షౌ కృష్ణపక్షౌ తిథీనాం తిథౌ ఉత్తమ తిథౌ ద్వాదశ్యాం అస్తు వాదరస్తు వాదరః శుభవాదరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం మన విశేషణ విధిష్టాయామస్యాం శుభతిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య వైదికుల గోత్రోద్భవస్య చిత్రాల వంశోద్భవస్య నారాయణ లక్ష్మీ రాజమణీనామ్య సహ కుటుంబానాం మారిక మహామణి
नामधेयस्य सह कुटुम्बानां नानानां गोत्रोद्भवस्य समस्त अय्यप्प आलयसंघानां नानानां गोत्रोद्भवानां नानानां नामधेयानां धर्मपत्नीसमेतानां सपुत्रकानां सपुत्रिकानां शाश्वतवर्गाणां गोत्रोद्भवस्य राजनाम्य गोत्रोद्भवस्य रमेशनाम्यस्य वर्षानाम्य सह कुटुम्बानां అందరూ కూడా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని మంచిగా సావధానంగా చెప్పండి. ఈరోజు చాలా చాలా గొప్ప విషయం అండి. అందరూ కూడా ఇక్కడైతే పులి వాహనుడై ఉన్నాడు. అయ్యప్ప వాహనం ఏమిటి? పులి వాహనం. పులి వాహనం ఎక్కి ఒక చేతిలో విల్లును పట్టుకొని వస్తున్నాడు. ఎందుకోసమండి? ఎందుకోసం వస్తున్నాడు? తిరిగేందుక కాదు, మనల్ని రక్షించేందుకు, హిందూ ధర్మ పరిరక్షణకై మనల్ని కాపాడేందుకు, మన కుటుంబాన్ని కాపాడేందుకు ఆ యొక్క పరమాత్మ పులివాహనుడై వస్తున్నాడు. మరి ఎవరైతే హిందూ ధర్మానికి ఇబ్బంది చేస్తున్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి అన్యాయం చేస్తున్నారో, లేదా మనకు ఈ పూజ చూసేటువంటి వారికి, పూజ చేసేటువంటి వారికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా పోగొట్టేందుకు, ఆ కష్టాలన్నీ కూడా తీర్చేందుకు మరి ఈ సంవత్సరం మన స్వామివారు పులివాహనుడై హిందూ ధర్మ పరిరక్షణకై పులి మీద వస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా పులి పంజ ఎలా ఉంటుందో. కాబట్టి ఈ రోజు ఎవరైతే పూజలు పంచుకుంటారో, ఇంకో విషయం ఏంటి కదా అంటే, ఈ రోజు శుక్రవారం మన క్షేత్రంలో అయ్యప్ప స్వామితో పాటుగా సరస్వతి అమ్మవారు కూడా కొలువైనటువంటి విషయం తెలిసిందే. మరి దానికి అనుసంధానంగా శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇక్కడ శ్రీచక్ర అర్చనతో పాటుగా అభిషేకం అయిన తర్వాత మహిళలందరితోటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మన దేవాలయ అధ్యక్షులు మరియు శాశ్వత గౌరవాధ్యక్షులు ఇరువురు కూడా మీరందరూ కేవలం మీరు బాగుండాలి అనేటువంటి ఒకే ఒక మంచి సంకల్పంతో, కొరుట్ల నియోజకవర్గం బాగుండాలని చెప్పి ఒక సంకల్పంతో మరి ఈ యొక్క పడిపూజ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మహా పడిపూజలో భాగంగా అందరూ కూడా మంచిగా రెండు చేతులు స్వామి వారికి జోడించి మంచిగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ గృహే నిరంతర ధన ధాన్య కనక వస్తు వాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం గృహే అలక్ష్మి పరిహార ద్వార మహాలక్ష్మి స్థిరకాల సంరక్షణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ అయ్యప్ప దేవత సహిత శ్రీచక్ర సంచార స్వరూప జ్ఞాన సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే శరీరే వ్యవహార స్థలే సర్వవిధ నరమంత్ర నరయంత్ర పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరదృష్టి పరపీడ నివారణ పూర్వకం మమ సంకల్పిత సర్వకార్య విజయ సిద్ధ్యర్థం మమ కొరుట్ల గ్రామే నిరంతర ధర్మ పరిపాలన అధికారిక యోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామే సమస్త ఆరోగ్యాది అభివృద్ధి అర్థం మమ గ్రామే నిరంతర గో సంరక్షణ యోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామే సమస్త విద్యార్థినీనాం ఉన్నత విద్యా ప్రసాద సిద్ధ్యర్థం నిరంతర అయ్యప్ప దేవాలయ ఉత్తరోత్తర అభివృద్ధి యోగ్యత సిద్ధ్యర్థం ఆచార్య శ్రీముఖేన శ్రీచక్రార్చన సహిత ఏవం సమస్త అయ్యప్ప భక్తజనాన్ ద్వారా నానాగ్రదేశాం ప్రథమతః కనిషారాధనం గణపతి గౌరీ దేవతా పూజనం శుద్ధ్యర్థం నృత్యర్థం విద్యార్థం మహాయజ్ఞ కరమణ పుణ్యాహవాచనం కనిషారాధనం మహాగణాధిపతి దేవతా
प्रीत्यर्थम अभिषेक सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रीत्यर्थम अभिषेक अष्टोत्तरशतनामार्चनम नवग्रह तद्दोष वीर नवग्रह मकमंडपराधनम दिव्य पदनेत्तामरि आवाहन पूजनम तदंगातदंगाच अस्मिन् श्री चक्रे अस्यमानस्य अखंड सौभाग्य प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति अष्टादश कलश सहित अय्यप्प स्वामी ज्ञान सरस्वती देवता शनेश्वर ग्रह देवता सहित प्रधान कन्निमुल महागणाधिपति प्रधान कलश स्थापन पूजनम तदंगातदंगाच सुहासिन्ये द्वारा यथाशक्ति कुंकुमार्चन पूजनम आरति आराधनम अष्टोत्तरशतनामार्चनं करिष्ये अस्तु संकल्पः संकल्प सिद्धिरस्तु वचनं सत्यमथास्तु तथास्तु కూడా అంటే గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యప్పకు నమస్కారం చేసుకొని ఒకసారి మనసులో నుండి కోరికలు చెప్పుకోండి తేషాం ప్రథమతః కలశారాధనం కరిష్యే కలశానికి 4 వేలు కానీ గణపతి పూజ కాగానే భజన ప్రారంభించారు 5 నిమిషాలు విష్ణవే నమః కలశారాధనం కరిష్యే సంగంధాక్షత పుష్పైరభ్యక్షాయ నమః ఆదవ నిర్విఘ్నతా ప్రసమాప్తో మహాగణాధిపతి పూజనం ధూరీ పూజనం చ కరిష్యే స్తుతిః ఆత్మస్తుతిః సమస్త పూజాస్థలాన్ శుచిః సర్వదేవతాన్ శుచే సర్వం శుచిః పరాప్రాప్యర్థం మహాగణాధిపతి దేవతా సహిత మహాగౌరీ పూజనం చ కరిష్యే అక్షతలు తీసుకోండి అందరూ కూడా గణపతికి గౌరీదేవికి నమస్కారం చేసి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకొని అభిషేకం గణపతి యొక్క పూజ అయ్యేంత వరకు కూడా గం వీణాపమశ్రవస్తమేశ్వరానం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివసేద సాధనో గౌరదుష్పదే నవదేవభూషే సహస్రాక్షరా పరమే గణాధిపతి గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరామి ఒక పుష్పం గౌరమ్మ దగ్గర పెట్టండి ధ్యాయామి ధ్యానం ఆవాహయామి రత్నసింహాసనార్థే పుష్పం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోయిష్టామయో భవతాన ఓజేదనాదన మహిళాయ దక్షశ యోగశవనమోరదస్య పాదేన ఔపచారికస్నానం సమర్పయామి శుద్ధారమణీయం సమర్పయామి నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థులంబోధనాయ ఏకదంతాయ విఘ్న వినాశ శివే సర్వార్థసాధకే భగే దేవి నారాయణి నమోస్తుతే భ్యాం నమః స్నానం సమర్పయామి అంతే శుద్ధారమణీయం సమర్పయామి వస్త్రాన్ని కొట్టుకొని రక్త వస్త్రద్వయంచారో దేవయోగ్యం రాజనం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం సర్వధర్మగ్నం భక్తానాం ఇష్టదాయకాతే ధర్మాభరణార్థే అక్షరాన్ సమర్పయామి ధారయామి భోగై పర్యేది బాహుళ్యాయ ఏజం పరిభారయామి స్వామినాం విద్వాన్ పుమాన్ సంపరిపాదయామి వారి యారాకాయ సరస్వతి ఉదయే వరుణాని స్వస్తరే విలేపనం సమర్పయామి తే పుష్పైశ్చ పూజయామి సమగశ్యేకదంతచ్చాకపిలోకటకరణిగా వికటో విఘ్నరాజో అధ్యక్షో బాలచంద్రో గజానో హిరణ్యస్కంద గౌరీపద్మాసతీనేత సావిత్రి సదా స్వాహ మాతరో ఆవాహిత గణేశాంబికాయ నమః నానావిధరుకాలోద్భవ పరిమళ పత్ర పుష్పాంజలి సమర్పయామి ధూపమాఘ్రాపయామి సర్వదేవానాం ధూపోయం ప్రతివృక్షతే గ్రాపజామి సాధ్యం త్రివర్తితం మహిళనాడోలితం మయా గృహాణ మంగళదీపం త్రైలోక్యదిమిరాభావో దీపం సందర్శనా ఉపేతాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి భారత్ప్రియాభ్యక్తోక్షా ఓం ప్రాణాత్రే నమః అపానాత్రే నమః వ్యానాత్రే నమః ఉదానాత్రే నమః సమానాత్రే నమః బ్రహ్మణే నమః అమృత నివేదనం సమర్పయామి పూగీ ఫలైక కర్పూరే నాగవల్లీ సమేతం తాంబూలం తాంబూలం సమర్పయామి ధర్మాపరాధశమనార్థం నీరాజనం దర్శయ అందం నీరాజనం దర్శయామి మరి ఇప్పుడు గణపతికి ఇక్కడ నీరాజనం దర్శయామి జయ జయ గణనాథ భగవన్ గిరిజాగణనాథ జయ జయ గణనాథ భగవన్ గిరిజాగణనాథ గజవర ముఖయుగ శివనుత రతన హరివరముఖయుత శివసురనధన హరిపాద ప్రదేవ జయ జయ గణనాథ
स्वामिन् गणपति तत्साधो स्वामिन् गणपति तत्साधो जय जय गणनाथ स्वामिन् गिरिजातनुदाता जय जय गणनाथ स्वामिन् गिरिजातनुदाता मंगलम विघ्नराजाय विघ्नहस्त्रस्य मंगलये चंद्रमुंडनिशोधने मृगेन्द्रवाहने दुर्गंधामंधाने रक्षां धारणामि भोलगजानन भगवान की जय माता की प्रेमांबिकाभ्यां नमः निराजमुखे शुद्धा तस्मै नकराय नमः शिवाय शिवाय तांडव भवाय तांडव कैलासगिरिपै शिवोडो तांडवमो చేయు శివుడు తాండవమో చేయు कैलासगिरिపై శివుడు తాండవమో చేయు శివుడు తాండవమో చేయు कैलासगिरिపై శివుడు తాండవమో చేయు శివుడు తాండవమో శివుడు తాండవము చేయును నిత్యము మాధవుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరియు అయ్యా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య
స్వామి శరణమయ్యప్ప. మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి సంకల్పంతో ఇప్పుడే ఆ యొక్క కన్నిమూల మహాగణపతికి అభిషేకం కావించుకుని మరి ఇప్పుడిప్పుడా అనేది చూస్తున్నటువంటి సంతాన ప్రదాత ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇప్పుడు ఇక్కడ పాలాభిషేక కార్యక్రమం మన ఆలయ శాస్త్ర గౌరవ అధ్యక్షులు అదేవిధంగా అధ్యక్షుల వారు మరి మీ అందరి క్షేమం కోసం నిర్వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలను కూడా తీసేసి పిల్లలకు చక్కటి సంతానం కానటువంటి వారికి సంతానము కలుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇక్కడ మన కొరుట్ల అయ్యప్ప దేవాలయంలో 5 మంగళవారాలు తప్పకుండా విడిచిపెట్టకుండా మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఎవరైతే ఈ 5 మంగళవారాలు అభిషేకం చేస్తారో వారి అందరికీ కూడా ఇక్కడ పనులు అయినటువంటివి. ఎవరికి కూడా 5 వారాలు అభిషేకం చేసిన తర్వాత మాకు పని కాలేదు అనేటువంటి చెప్పేందుకు కనీసము ఇన్ని వేల అభిషేకాలకి ఒక్క ఉదాహరణ కూడా లేదు అని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనం మన అయ్యప్ప దేవాలయంలో సాక్షాత్ శంకర స్వరూపం, సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి సమస్త కుజ దోషాలను అదేవిధంగా సంతాన ప్రతిబంధక దోషాలను, వివాహ ప్రతిబంధక దోషాలు ఎవరైనా ఉంటే ఇక్కడ మన దేవాలయంలో 5 మంగళవారాలు ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. మనం 1000 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 100 లోపులే మనకు అభిషేకం అయ్యేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం దేవాలయం జరుగుతుంది. కాబట్టి మరి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంచిగా 2 చేతులు జోడించి మనసులో ఉన్నటువంటి కోరికను ఒక్కసారి అందరూ కూడా చెప్పుకోండి. చెప్పేటువంటి సంకల్పాన్ని మమ జాతక రీత్యా సంపూర్ణ కుజగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం సవ్య అపసవ్య కృష్ణ పింగళ అర్ధ సంపూర్ణ కాలసర్ప దోష నివారణ సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్యేశ్వర దేవత ప్రీత్యర్థం యథాశక్తి అభిషేక అష్టోత్తర పూజనం అహం గురుస్వామి ఏవం అర్చక ద్వారా కారయిష్యే. మనకి మనకున్న కోరికను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకోండి. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య ధూనం సురసైన్యనాథం గుహం సదాహం శరణమహం ప్రవధ్యే. వనవేల్ మురుగనికి శక్తివేల్ మురుగనికి వల్లది మలై వల్ల
సుబ్రహ్మణ్యునికి జయ శ్రావణి సుబ్రహ్మణ్యునికి జయ శ్రావణి విఘ్నేశ్వర భగవానికి ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మనకు కష్టాలు కలిగిస్తున్నారో ఆ కష్టాలను కలిగించేటువంటి వాళ్ళని సంహారం చేసేందుకు ఆ యొక్క తల్లి 8 చేతులతో మరొక వైపు ఆ యొక్క జగన్మాత ముల్లోకాలకు అధిపైనటువంటి ఆ యొక్క చండీ పరాభట్టారిగా మాత ఒకవైపు, ఇరువురి మధ్యలో మనం ఉన్నాము. ఇంకేమి అదృష్టం అండి, ఇంకేమి భాగ్యం మనకు కలగాలి. ఇరువురి మధ్యలో మనల్ని ఇంకెవరు కాపాడాలి? ఈ యొక్క తల్లి కొడుకులు తప్పించి. కాబట్టి ఈ యొక్క అభిషేకము మరియు మహాపరిపూజ అయ్యేంత వరకు కూడా భగవద్బంధులందరూ కూడా సావధానంగా కూర్చొని మళ్ళీ మీ అందరికీ క్షేమం కొరకు మా యొక్క అయ్యప్ప దేవాలయ అధిష్టానం వారు, అధ్యక్షులు వారు, మరి శాశ్వత గౌరవాధ్యక్షుల గారు మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మీ అందరి చేత కుంకుమార్చన చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా సంకల్పించుకున్నారు. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలంతా అయ్యేంత వరకు పాలు పంచుకొని భగవద్ అనుగ్రహానికి పాలు పంచుకోవడం, ఆ లోపు మళ్ళీ భజనలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నిన్ను కలిసిన నిన్ను కలిసిన సరివేవన్నా ఏ బండి రోగాలైనా నీ బంధము చేరిన తోడు అందన్నా తిరులన్నా కొల్లాగట్టు నీ భక్తులందరూ ఈ మాయా జగతిలోనా నీ మధురులు తెలియాలేక సంసార సంపటిలోనా రగులుతున్నారు ఈ నరులంతా. ఈ మాయా జగతిలోనా నీ మహిమలు తెలియాలేక సంసార సంపటిలోనా రగులుతున్నారు ఈ నరులంతా. ధనమో ధాన్యాల కన్నా సంగముగా నీ ప్రాణమే మాకు విన్నా అందన్నా తిరులన్నా కొల్లాగట్టు అందన్నా నీ తెలియకపోతివి కష్టాల పడలి తెలియకపోతివి కష్టాల పడలిలో పడితివి సంధ్యవేళ సారం చేస్తా కొలిసిన వారికి నీవు కోటి మాయల దేవుడు అయ్యా. కొలిసిన వారికి నీవు నారాయణ మూలకి అయ్యా. కొలిసిన వారికి నీవు కోటి మాయల దేవుడు అయ్యా. కోటి పూజలు నీకే అయ్యా అందన్నా తిరులన్నా కొల్లాగట్టు అందన్నా నీ భక్తులందరూ అందన్నా తిరులన్నా కొల్లాగట్టు అందన్నా నీ భక్తులందరూ అందన్నా తిరులన్నా కొల్లాగట్టు అందన్నా లోకవన సుత వీర హనుమానికి జై. ముత్యాలు గట్టు కదడాలు గట్టు నీ కరుణే చాలమ్మ అమ్మ కరుణే చాలమ్మ
నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ నీవే శరణమయ్య నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ సదాతలం పురాతని పేరుతో ఈ గుహలు వెలుకలు పలవ మహోత్సవ భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖశాంతులను చేకూర్చు వయోధ నరసింహుడు సుఖశాంతులను చేకూర్చు వయోధ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించు నాలుగు దిక్కుల హతముల వెనుకకు మెచ్చను చుట్టలు ఆ దివ్య దర్శన చక్రము మంగళహారతులిచ్చినవి మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు జన్మ పడుగగా విష్ణులింగమే ప్రవహించే స్నానము చేసిన జన్మ కన్యమే కర్మ విమోచనమే ఇక విశ్వ వైద్యులై స్వామి చేయుడు రోగ నివారణమే చిత్తము దేవుడు తత్వము కానము ప్రజ్ఞము సాధగనే పాఠాలు గీతాలు రసదేను గిరి ప్రదక్షిణో పాఠాలు గీతాలు రసదేను గిరి ప్రదక్షిణో నమో నమః నమో నమః వేదపాలకుడు ఆంజనేయుడే ఆదియండి మహిమలకు కలియుగ దైవము యారది శ్రీనరసింహుని దర్శనమే కోర్యభోగము తీర్చేటి మహాకల్పవృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ వచ్చే జ్వాలా నరసింహ అందరూ చేతులు పైకి నీ నామమే చిత్తశక్తులను భావనామకులను భక్తులు వచ్చును స్మరణమే ప్రపంచ బాల ప్రహ్లాదుడియే హిరణ్య కశిపుడు హింసించగనే సర్వనరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ శాంతి ఒకసారి రెండు చేతులు పైకి. స్వామి శరణమయ్యప్ప రెండు చేతులు పైకి మళ్ళా స్వామి శరణమయ్యప్ప స్వప్నవారాహే నమః స్వప్నవారాహిం సాంగం సాయుధం సవాహనం హర హర బోలే మహాదేవ ఓం శివాయ స్వామి స్వామి
లక్ష్మీ నరసింహ భగవానికి బోలో లక్ష్మీ నరసింహ భగవానికి జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ సింహాచల వాసాయ వర నారసింహాయ సింహాచల వాసాయ వర నారసింహాయ యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ సింహాచల వాసాయ వర నారసింహాయ సింహాచల వాసాయ వర నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై ధర్మపురి వాసాయ ఉగ్ర నారసింహాయ ధర్మపురి వాసాయ ఉగ్ర నారసింహాయ లింగాచల వాసాయ లక్ష్మీ నారసింహాయ లింగాచల వాసాయ లక్ష్మీ నారసింహాయ ధర్మపురి వాసాయ యోగానంద రూపాయ ధర్మపురి వాసాయ యోగానంద రూపాయ లింగాచల వాసాయ లక్ష్మీ నారసింహాయ లింగాచల వాసాయ ఉగ్ర నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై కాలాజ వరదాయ ప్రత్యక్ష రూపాయ కాలాజ వరదాయ ప్రత్యక్ష రూపాయ దీన జన బాంధవాయ భక్తకోటి నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై ప్రతి సంవత్సరము తన వద్దగా అరవణ ప్రసాదాన్ని అందిస్తున్న వారు కడకుంట్ల సత్యనారాయణ సువర్ణ దంపతులు మన దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కళ్యాణము నిర్వహించడానికి కన్యాదాతగా వ్యవహరిస్తున్న వారు కంఠేశ్వర సేవ సమితి బృందం తరపున వారి అధ్యక్షులు కానీ గౌరవాధ్యక్షులు కానీ గారు మరి పిన్నశెట్టి శ్రీనివాస్ జ్యోతిర్మయ దంపతులు ఎక్కడ ఉన్నారని స్టేజ్ మీద వచ్చి శేషవస్త్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన నిత్యంగా దానానికి 45 రోజులకు సరిపడా విస్తార దాత మన మంచాల రాజలింగం గురుస్వామి పద్మావతి దంపతులు ప్రతి సంవత్సరము విస్తారకయ్యే ఖర్చును వారు ఇస్తున్నారు. మరి వారు కూడా విచ్చేసి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. మంచాల రాజలింగం గురుస్వామి పద్మావతి దంపతులు రావాలని కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం.
మన ఆలయ కోశాధికారి జుంబట్టి రమేశ్స్వామి తన 18వ దీక్ష సందర్భంగా 108 రోజులు దీక్ష తీసుకొని మరి అంగరంగ వైభవంగా మన ఆలయంలోనే పడి పూజ నిర్వహించుకున్నారు. మరి వారి దంపతులు కూడా వచ్చేసి మన గురుస్వామి చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరికొంతమంది స్వాములు మన ఆలయ ఉపాధ్యక్షులు నిమిషకవి నాగరాజు లక్ష్మీ దంపతులు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే గొడ్డుబల్ల చంద్రశేఖర్ స్వామి, గడెల రాజస్వామి, జిందం జగదీష్ స్వామి, నాగులపేట గురుస్వామి జవడి ప్రకాష్ రెడ్డి స్వామి, సంగం గురుస్వామి, రంగు శంకర్ గౌడ్ గురుస్వామి మరియు పరిసర గ్రామాల్లో ఎవరైనా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి తులసి కృష్ణ స్వామి మన ఆలయ ఉపాధ్యక్షులు తులసి కృష్ణ స్వామి వచ్చేసి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. స్వామి భూతనాథ సదానంద సర్వభూత దయాపరా ఓం నమః శివాయ రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే సోల సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, 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 తెచ్చి సారలిస్తరావయ్యా అయ్యప్ప, ఆరతిచ్చి సారలిస్తరావయ్యా అయ్యప్ప, ఆడి పీత కట్టలిస్తరావయ్యా అయ్యప్ప, సోల సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, ఆగు పాలు తెచ్చినాము రామ, అభిషేకము నీకు జన్మురావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, కూర్చున్న కుర్చీలిస్తరావయ్యా అయ్యప్ప, కూర్చున్న కుర్చీలిస్తరావయ్యా అయ్యప్ప, అభిషేకము నీకు జన్మురావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ కుర్చీలిస్తరావయ్యా అయ్యప్ప, కూర్చున్న కుర్చీలిస్తరావయ్యా అయ్యప్ప, దుర్గ మీద చూడబెట్టరావయ్యా అయ్యప్ప, పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా అయ్యప్ప, పాలు పెరుగు పరమాన్నం రావయ్యా అయ్యప్ప, పాలు పెరుగు పరమాన్నం రావయ్యా అయ్యప్ప, పాయసాలు వండి పెడత రావయ్యా అయ్యప్ప, సోల ముత్యాలిస్తరావయ్యా అయ్యప్ప, సోయ పూల దండలిస్తరావయ్యా
ముత్యాలేస్తారావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా అయ్యప్ప ముత్యాలేస్తారావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా అయ్యప్ప ఆరతిచ్చి సారమిస్తారావయ్యా అయ్యప్ప ఆరతిచ్చి సారమిస్తారావయ్యా అయ్యప్ప ఆది బిడ్డ దర్శనమిస్తారావయ్యా అయ్యప్ప ముత్యాలేస్తారావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా అయ్యప్ప సోల సోల రావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా అయ్యప్ప రావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా అయ్యప్ప సోయ పూల దండలేస్తారావయ్యా స్వామి శరణం. మాటలు అట్లా ఎగితపడి అట్లా మీద మీద పడకండి స్వామి, ప్రతి ఒక్కరికి వస్తుంది. మన ఆలయ ప్రాణార్చకులు రామయ్య గారు అందరికి వచ్చే విధంగా అవన్నీ ప్యాక్ చేశారు. కుంకుమార్చనలో ప్రతి మహిళ పాల్గొనాలని చెప్పి ఉద్దేశంతో తయారు చేశారు స్వామి. మీరు అట్లా ఎగితపడకండి, మాటలు సమయం పాటించండి. భాగ్యవాద స్వామి ఇవ్వకండి, కూర్చోండి. స్వామి శరణం. మన ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రహరీ నిర్మాణము, అలాగే అర్చకులకు సిబ్బందికి వసతి గృహాలు నిర్మించాలన్న తలంపుతోటి మనము భూమి పూజ చేసుకొని పనులు శరవేగంగా మొదలుపెట్టినాము. మరి మీరు కోరగానే మరి మాకు సపోర్ట్ చేస్తూ మన ఆలయ వ్యవస్థాపక గురుస్వామి శ్రీ సిద్ధానారాయణ గురుస్వామి గారు మంచి సపోర్ట్ చేస్తూ, శ్రీస్వామి మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది, మీరు మూగండి అని చెప్పి మాకు సపోర్ట్ చేసి మొట్టమొదటిగా వారు 1,11,110 రూపాయలు సమర్పించారు. మరి వారి స్ఫూర్తితోటి మొట్టమొదటిగా వారికి అంటే గురు పూజోత్సవం తర్వాత ఉంటుంది, కానీ ఈ డొనేషన్ ఇచ్చినందుకు ఇప్పుడు చిన్నగా చిరు సన్మానం ఉంటుంది. స్వామి శరణం. స్వామి స్వామి 11,116 ఇచ్చినట్టు మన ఆలయ అధ్యక్షుడు అంబాటి శ్రీనివాస్ గురుస్వామి కూడా 1,11,116 సమర్పించారు. వారికి రాహుల్ స్వామి పెద్ద లిస్ట్ ఉంది, దాతలు చాలా మంది ఉన్నారు, ఒక 10 minutes ఆగండి. అలాగే మన ఆలయ ప్రధాన కార్యదర్శి తోటరాజు గురుస్వామి కూడా 1,11,116 మన దేవాలయానికి ఇచ్చారు. వారు కూడా దంపతులు ఆర్థిక కార్యదర్శి స్వామి. ఇక్కడ మేము అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు ఇక్కడ కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండే స్వామి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంపాదించింది కాదు, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు అప్పయిపిన పైసలు కోటీశ్వరుడు. మరి ఆ కోటీశ్వరుని మన దేవాలయానికి కోశాధికారిగా ఇస్తున్నా. అదే క్రమంలో మన శ్రమ చేయడం లోపల గురుస్వాములలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన తోటరాజు గురుస్వామి. తోటరాజు గురుస్వామి పూజగా వచ్చిందంటే అక్కడ ఎవరు కూడా అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో మాతలు కూడా అవసరం లేదు, అన్ని కూడా ఆ స్వామి చేసుకొని పూర్తిగా విజయవంతంగా పూర్తి చేస్తాడు. మరి నేను ఏరి కోరి వీళ్ళిద్దరిని తీసుకున్నా, వారు తీసుకున్న ఆ క్రమంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మరి మన ఆలయ ప్రధాన కార్యదర్శి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన 1,00,000 స్వామి శరణం 1,11,110 రూపాయలు పంపించారు, తోటరాజు పంపించారు. అదే క్రమంలో మన ఆలయ ఉపాధ్యక్షులు మన నిమిషకవి నాగరాజు, మా బొమ్మ స్వామి, మా వాడగట్టు పెద్ద మనిషి నిమిషకవి నాగరాజు స్వామి మేము కోరగానే 1,11,11 రూపాయలు ఆలయ వృత్తి పనులకు సమర్పించారు. 1,11,1 రూపాయలు ఇచ్చారు. ఆ క్రమంలోనే ఒట్నాల రాకేష్ మన ఇప్పుడు ఆలయానికి ఇంజనీర్గా వ్యవహరిస్తున్నారు. ఒట్నాల రాకేష్ స్వామి మేము కోరగానే 1,11,110 రూపాయలు ఇచ్చారు. వారు కూడా వచ్చేసి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వాములు ఎక్కడున్నా రావాలి స్టేజ్ కంటే తొందరగా. అదే క్రమంలో మన దేవాలయ సహాయ కార్యదర్శి
నా వెన్నంటే ఉండి ప్రతి పని లోపల తన భాగస్వామ్యం అవుతూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న స్వామి కాసు క్రాంతి కుమార్ భావలక్ష్మి దంపతులు మేము కోరగానే తన తాహతుకు మించిన కూడా 51,100 సమర్పించారు. నాగులపేట గురుస్వామి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వామి, మంచాల రాజలింగం గురుస్వామి మేము ఇప్పుడు కూడా ప్రతి కమిటీలో తన వంతుగా పెద్ద ఎత్తున భూరి విరాళాలు ఇస్తూ ప్రతి కమిటీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన మంచాల రాజలింగం గురుస్వామి పద్మావతి దంపతులు వచ్చేసి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వాసల నరేందర్ మండల దంపతులు 21,110 రూపాయలు. మన ఆలయ కమిటీ సభ్యులు వాంకర్ రాజ్ కుమార్ స్వామి సుమలత దంపతులు 21,110 రూపాయలు. అలాగే మన ఆలయ ఉపాధ్యక్షులు మా బావ గట్లానంద్ బావ గురుస్వామి భాగ్యలక్ష్మి దంపతులు 21,110 రూపాయలు. అలాగే మన ఆలయ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రమా దంపతులు 21,110 రూపాయలు. మరి ఈ మెకానిక్ శ్రేణి గురించి చెప్పాలంటే తను 20 సంవత్సరాలుగా మన అయ్యప్ప జాతరలో నీటి వ్యవస్థలో తన వంతుగా కృషి చేస్తూ మరి 365 రోజులు ఎప్పుడు అవసరం పడ్డా, ఏ రాత్రి అవసరం పడ్డా అయ్యప్ప గుడి కాడ మోటార్ ఖరాబైనా, కరెంటు ఖరాబైనా వచ్చేసి వారి సేవలు అందిస్తున్నారు. మరి అలాగే ఉప్పరపల్లి నాగరాజు గురుస్వామి, నాగులపేట గురుస్వామి 21,110 రూపాయలు. బండారి శ్రీనివాస్ లాభనే దంపతులు 21,110 రూపాయలు. కొరట్ల రైల్వే వాకర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో ఉంటూ గత సంవత్సరము మన శాశ్వత పథకానికి 15,110 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి పనులు చేస్తున్నాం అనగానే 21,110 రూపాయలు ఇచ్చారు. మరి వారు వచ్చేసి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదే క్రమంలో గురుస్వామి నిలయం సభ్యులు గట్లాన స్వామి శిష్యుడు కటకం రాజశేఖర్ రేవతి దంపతులు 21,110 రూపాయలు దంపతులు స్టేజ్ మీదకి వచ్చి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వారు కూడా 21,110 రూపాయలు సమర్పించారు. అదే క్రమంలో మహాదేవాది రాజు 21,110 రూపాయలు. గుంటుక నీలేష్ మధురిమ దంపతులు 21,110 రూపాయలు. మన నిర్మాణ కమిటీ సభ్యులు కొరట్లలో మంచి టాప్ మేస్త్రి నీలగొండ మల్లయ్య రాంబాయి దంపతులు మేము కోరగానే 21,110 రూపాయలు సమర్పించారు. అలాగే మన ఆలయ కమిటీ సభ్యులు అల్లి నరేంద్ర పద్మావతి దంపతులు 21,110 రూపాయలు. జానపల్లి ప్రభాకర్ గారు మన గురుస్వామి నిలయం మన క్లాస్మేట్ స్వామి జానపల్లి దంపతులు 21,110 రూపాయలు. అలాగే శ్రీనివాస్ సుజాత దంపతులు మన ఆలయానికి ఎప్పుడు కూడా ఏది అడిగినా కారకుండా తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. గతంలో కూడా మన సీసీ రోడ్లో మొట్టమొదటిగా అన్నమనేని స్వామి అలాగే రుద్ర శ్రీనివాస స్వామి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మన ఇక్కడ ఈ సిమెంట్ రోడ్ను వాళ్ళు వేయడంలో కూడా ప్రముఖ కీలక పాత్ర వహించారు. అలాగే వారు కూడా 21,110 రూపాయలు సమర్పించారు. ఆ స్వామి కూడా అడగగానే 21,110 రూపాయలు సమర్పించారు. అలాగే మన కంఠేశ్వర సేవా సమితి సభ్యులు మన యాగల శ్రీనివాస్ గౌడన్న పద్మ దంపతులు కంఠేశ్వర సేవా సమితి సభ్యులు మన దేవాలయానికి వెళ్ళి శ్రీరాములు దంపతులు 21,110 రూపాయలు. అంకం శ్రవణ్ కుమార్ స్వామి అమెరికాలో ఉన్నాడు. అంకం శ్రవణ్ కుమార్ స్వామి నేను ఓన్లీ వాయిస్ కాల్ పెట్టిన స్వామి మన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, నేను మీ వంతుగా సాయం అందించిన స్వామి అని ఓన్లీ వాట్సాప్ లో వాయిస్ కాల్ పెడితే ఆ స్వామి 21,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాడు స్వామి చరణం. అలాగే మన ఆడిపురాముడు కొడుకు లక్ష్మీనారాయణ స్వామి మేము కోరగానే 21,110 రూపాయలు సమర్పించారు. అలాగే తుమ్మ పండరి కవిత దంపతులు 21,000 రూపాయలు. తుమ్మలపల్లి సత్యనారాయణ ఎల్ఎఫ్ఎస్ స్కూల్ భారతి స్వామి వారు 21,000 రూపాయలు. చేపూరి ప్రవీణ్ విజయలక్ష్మి ప్లాస్టిక్ స్వామి 21,000 రూపాయలు ఇచ్చారు. అలాగే శ్రీరాముల ప్రశాంత్ మన ఆలయంలో కూడా సేవా కార్యక్రమంలో ప్రతిసారి ముందుండి సేవలు అందిస్తున్నారు. శ్రీరాముల ప్రశాంత్ దంపతులు 21,110 రూపాయలు. పొన్నం నరేందర్ స్వామి తక్కలపల్లి స్వామి వసంత దంపతులు 21,000 రూపాయలు. గూడూరి రాజేశం మన్నెగూడెం కన్యస్వామి మేము కోరగానే 21,000 రూపాయలు రాశారు. మన్నెగూడెం స్వాములు అక్కడ దేవాలయం కడుతున్నారు. మరి అక్కడ కడుతున్నా కూడా మేము కోరగానే మన దేవాలయం కూడా 21,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వాసాల ప్రభాకర్ స్వామి తన నడిపి కొడుకు జాబు వచ్చే సందర్భంగా మొట్టమొదటి జీతాన్ని మన అయ్యప్పకు ఆలయానికి అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి మొట్టమొదటి జీతం తీసుకొచ్చి మన ఆలయానికి సమర్పించారు. అలాగే చెట్పల్లి నాగేంద్ర 15,110 రూపాయలు. మేడి సుమన్ 11,110 రూపాయలు. తుమ్మతోటి భాస్కర్ రావు మేస్త్రి స్వామి ఆ స్వామి కూడా 11,111 రూపాయలు సమర్పించారు. అలాగే ఇటియాల శంకర్ స్వామి విజయలక్ష్మి దంపతులు 11,110 రూపాయలు. గుంజి శ్రీనివాస్ లక్ష్మి వసంత దంపతులు 11,111 రూపాయలు.
గుద్దేటి శ్రీనివాస స్వామి సుజాత దంపతులు 11,011 రూపాయలు, ఎడి రాకేష్ 11,1100 రూపాయలు, గుర్ల శేఖర్ స్వామి మాదే దంపతులు 11,111 రూపాయలు, వనపర్తి చంద్రమోహన్ రమ్య దంపతులు మన దేవాలయంలో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా చంద్రమోహన్ స్వామి కాదనకుండా తన వంతుగా సహకారాలు అందిస్తుండు. మరి అభివృద్ధి పనులకు అడగగానే 11,110 రూపాయలు సమర్పించారు. పండిత లక్ష్మీనారాయణ అరవింద దంపతులు 5,110 రూపాయలు, సిద్ధంచెట్టి చంద్రశేఖర్ సమరత దంపతులు 5,110 రూపాయలు, మారుపక్క గంగరాజం సుజాత దంపతులు 5,110 రూపాయలు. అలాగే మన పిన్నచెట్టి మధు గురుస్వామి దాన గంధర్వుడు పిన్నచెట్టి మధు గురుస్వామి మాకు అల్పారానికి పిలిచి అల్పారం అయిపోయిన తర్వాత తాంబూలంలో 21,000 రూపాయలు చందరాశి సమర్పించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే తిరుమల రాజగంగారాం టీచర్ దంపతులు మేము కోరగానే 21,000 సమర్పించారు. అలాగే బాచెట్టి శ్రీనివాస్ దంపతులు దుంపేట మన ఆకుల రాజస్వామి వాళ్ళు కోరగానే 10,110 రూపాయలు రాపించారు. అలాగే కేతం వెంకన్న దంపతులు నిత్యానారాయణకి 15,110 రూపాయలు ఇచ్చారు. అలాగే గుండవేని సాగర్ సుజాత దంపతులు మన అల్వాల సీన్ స్వామి బృందం ఇట్లా నవీన్ వాళ్ళ బృందము పిల్లలకు పెట్టింది పేరు మన మంచాల సుధాకర్ గురుస్వామి. తాను కూడా వాలంటీర్గా వచ్చేసి సీన్ స్వామి నువ్వు చాలా మంచిగా వృత్తి పనులు చేస్తున్నావు, నా వంతుగా 11,111 రూపాయలు సమర్పిస్తున్నానని చెప్పి ఈరోజు ప్రకటించారు. మరి వీళ్ళందరూ కూడా వచ్చేసి శేషవస్త్రాలు స్వీకరించాల్సిందే కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. అమ్మ కుంకుమార్చన మొదలు పెట్టుకుందామా? ఓకేనా? ఓకే. ఇంకా రాలేవా కవర్లు? స్వామి కవర్లు వెనుకకు రాలేవండి. అమ్మ దయచేసి ఎవరు చాలా మంది 2 తీసుకున్నారు, చాలా మంది 2 కవర్లు తీసుకున్నారు. దయచేసి ఇవ్వరా అక్కడ ఉన్నది. అమ్మ దయచేసి 3 తీసుకుంటే ఏమి ఉపయోగం ఉండదండి. దయచేసి వెనుక చాలా మందికి రాలేదు, దయచేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సుమారు 3,000 పైబడి కవర్ చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు 2,000, 2,200 మంది కన్నా ఎక్కువ లేరు. ప్లీజ్ అండి, ఎక్కువ ఉన్న వాళ్ళు ఇచ్చేయండి ప్లీజ్. అది ఇంటికి తీసుకుపోయిందుకు కాదండి, ఇక్కడ కుంకుమార్చన చేస్తాము. దయచేసి ప్లీజ్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ఇవ్వండి. వెనుక వాళ్ళకు వెళ్ళినాం. పసుపు వేయాలనే కుంకుమే, అక్షతలు వేయాలన్న కుంకుమే, నీళ్లు చల్లాలన్నా కుంకుమే, అర్ఘ్యపాధ్య ఇయ్యాలన్నా కూడా కుంకుమే. మీకు అన్ని కూడా సర్వస్వం మీ సౌభాగ్యమైనటువంటి ఆ కుంకుమనే. కాబట్టి మంచిగా ఈ 3,000తోటి అమ్మవారి కుంకుమార్చన అయ్యేంత వరకు కూడా ఈ 3,000తోటి కొద్ది కుంకుమ దుర్గాయై నమః లేదా సరస్వత్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ముందుగా అమ్మవారికి ప్రారంభించుకుందాం. ధ్యాయామి ధ్యానం విద్యుత్తామ సమప్రభా మృగవతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిఃకరిబాలకైరుడస్తాభిరాసేవితాం చక్రగదా త్రినేత్రాం భజే. మళ్ళీ ఒకసారి కుంకుమ వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ ఒకసారి కుంకుమ ఆవాహయామి. రత్నసింహాసనార్థే నవరత్నక సింహాసనార్థే కుంకుమాన్ని సమర్పయామి. మళ్ళీ ఒకసారి 3 సార్లు అమ్మవారి కుంకుమ వేయండి. పాదార విందయోపాధ్యం పాధ్యం సమర్పయామి. హస్తార విందయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం ఇంకొకసారి కుంకుమ వేయండి. ఓం ఆపోష్టామహ్యో భువస్థాన భోర్జేదాతన మహేరణాయ చక్షుషే యోమశవనమూర్తస్య బాధే తేన ఉషతీర్వ మాతరః తస్మాతరంగమావో యస్యక్షయా జన్వద ఆపో జనయతాతనః. ఉపచారిక స్నానం సమర్పయామి. మళ్ళీగా అమ్మవారికి చీర కడుతున్నట్టుగా భావించి వస్త్రం వేస్తున్నట్టుగా భావించి కొద్ది కుంకుమ వేయండి. అభివస్త్రాదోదనాన్యవిషాభిధీనో సుడుగా పూయమానః విచంద్రాభృత్తవేన విశ్వాన్ రదినో దేవసోమ. మళ్ళీ గంధం పెట్టినట్టుగా భావించి ఇంకొకసారి కుంకుమ వేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానామిహోబ్రహ్మేశ్వర్యం పరిమళ గంధాన్ ధారయామి. మళ్ళీ అక్షతలు వేసినట్టుగా భావించి ఒకసారి కుంకుమ వేయండి. ఐహిరవోగై పర్యేటి బాహుం జాయేతిం పరిభారమాణ హస్త. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః.
ఓం సర్వలోకేక్షే నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం సర్వతీర్థమయ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనయై నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం నిర్గుణాయై నమః ఓం నిరహంకారాయై నమః ఓం సర్వకర్మ వివర్ధిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః ఓం వాణ్యై నమః ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః ఓం పార్వత్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం గణేశాయై నమః ఓం వింధ్యావాసిన్యై నమః ఓం తేజోవత్యై నమః ఓం మహామాత్రే నమః ఓం కోటిసూర్యతమః వర్ణరూపిణ్యై నమః ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణమయ్యై నమః ఓం గుణత్రయ వివర్జితాయ నమః ఓం కర్మజ్ఞానప్రదాయై నమః ఓం శాంకర్యై నమః ఓం కాంతాయై నమః ఓం సర్వసంహారకారిణ్యై నమః ఓం ధర్మజ్ఞానాయై నమః ఓం ధర్మనిష్టాయై నమః ఓం సర్వకర్మ వివర్జితాయ నమః ఓం కామాక్షై నమః ఓం కామసంభద్రే నమః ఓం కామక్రోధ వివర్జితాయ నమః ఓం శాంకర్యై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంతాయై నమః ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః ఓం సుజయాయ నమః ఓం భూమిష్ఠాయ నమః ఓం జాహ్నవ్యై నమః ఓం జనపూజితాయ నమః ఓం శాస్తాయై నమః ఓం శాస్తమయ్యాయై నమః ఓం నిత్యాయై నమః ఓం శుభాయై నమః ఓం చంద్రార్ధమస్తకాయ నమః ఓం భారత్యై నమః ఓం బ్రాహ్మర్యై నమః ఓం కల్పాయై నమః ఓం కరార్యై నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం రౌద్రాయై నమః ఓం చంద్రామృతపరిష్కృతాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం మహామాయ 18 పైన ఉన్నటువంటి ప్రసాదం ఆ యొక్క కొబ్బరికాయ శ్రీ యొక్క శ్రీచక్రం పైన ఉన్నటువంటి కొబ్బరికాయ 18 పైన ఉన్నటువంటి కలుషము తర్వాత ఆ 18 పెట్టినటువంటి నైవేద్యము కేవలము 18 కలుషాలు మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటికి 10 మందో 12 మందో రాయించుకుని కూడా ఉండొచ్చు. ఇంకా కొద్ది అవకాశం మాత్రం ఉంది. చాలా మనం ఇంట్లో ఇంత మంచిగా పూజ చేయాలన్నా సుమారు 100 కోట్లు పెట్టినా కూడా మనకు అవకాశం దొరకదు. ఎందుకు అంటే ఇంతమంది మహిళలు మనం పిలిస్తే వస్తారా అండి? మరి ఆ యొక్క మహిళలంతా కూడా వారి మనస్ఫూర్తిగా చూడండి, కనీసం ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అంత భక్తితో అంత శ్రద్ధతో చేసినటువంటి యొక్క శ్రీచక్రార్చ మరియు 18 మహాపడిపూజ యొక్క కలుషము మరి కావలసినటువంటి వారు కేవలం 2000 రూపాయలు మాత్రమే చెల్లించి మీ యొక్క పేరును ఆ కౌంటర్ దగ్గర యువ దగ్గర నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదా ఇక్కడ మా కాసు క్రాంతి గారి కౌంటర్ దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మరి అమ్మను పిలిచినాము, కొడుకుని పిలిచినాము, మరి ఎవరు తగ్గినారండి? అభీష్టవర ప్రదాయకుడు, ఆరోగ్య ప్రదాత, ఆయుక్కారకుడు అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని పిలవకుంటే మరి ఇంకేమైనా ఉంటుందా? ఐశ్వర్యం ఎవరి ఆధీనం అండి? విష్ణుమూర్తి ఆధీనమా? బ్రహ్మ యొక్క ఆధీనమా? ఎవరి ఆధీనం అండి? ఐశ్వర్యం
ఈశ్వరాధీనం. మరి ఎవరికైతే డబ్బులు కావాలి, ఎవరైతే సంపాదన కావాలి, ఎవరికైతే ఐశ్వర్యం కావాలి అనుకుంటే మరి వారు మాత్రమే ఈ యొక్క భజనను చెప్పండి. ఐశ్వర్యం వద్దు, సంపాదన వద్దు, మరి ఏమి వద్దు అనుకునేటువంటి వాళ్ళు నాలాగా దిక్కులు చూస్తూ చప్పట్లు కొడుతూ మరి దిక్కులు చూడండి, ఎందుకంటే నేను చెప్పలేను కదా. మళ్ళీ ఒకసారి 2 చేతులు పైకి జోడించి చెప్పండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకా ఇవ బంధనా మృత్యోర్ముక్షీ యమామృతా. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శివశంకర భగవానికి భం భం బోలే डमरू वाले हर हर भोले महादेव. पड़गिडुम सन्निधानम पड़गिडुम सन्निधानम नियमय मार्गवै मादिरेने सन्निधानम
అయ్యంకేరే అయ్యప్ప పాదం భగవానే భగవతియే కూర్చోండి ఇక్కడ అమ్మవారికి కూర్చోండి ఇక్కడ హారతి ఉంటుంది దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి రాజకీయ నరేషన్ అక్కడ అమ్మవారి మంగళారతి రెండు చరణాలు ప్లీజ్ రాజకీయ నరేషన్ కానీ లేకపోతే ఉన్న భక్త బృందం నవీన్ గారికి ఉన్న నిరంజన నీకు హారతి అయ్యప్ప అహంకార గుణము తీసి అక్షంతలు వేసినాము 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 జ్ఞానమనే రణమునే దక్షిణగా ఇచ్చినాము జ్ఞానమనే ధనమునే దక్షిణగా ఇచ్చినాము దుర్గుణముల లక్షణములు రూపముగా వేసినాము దుర్గుణముల లక్షణములు రూపముగా వేసినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాతాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ మంగళం శంకరాయ మంగళం మంగళం నిత్య శుభ మంగళం మామలై వాసునకు మామలై మంగళం నిత్య శుభ మంగళం మంగళం నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం నీరాజనం దర్శయామి నీరాజనముఖే శుద్ధాదమనీయం సమర్పయామి రక్షాం ధారయామి హస్త ప్రక్షాళనం మంత్ర పుష్పం ఓం యజ్ఞేన యజ్ఞమేదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమాన శతందే ఇంద్ర పూర్వే సాధ్యాసన్ దేవమహే సమే కామ కుబేరాయ వైశ్రవణాయ ఓం స్వస్తి वासुदेवाय धीमहि महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि हरिहरात्मजाय विद्महे भवपुत्राय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि वेदान्ते च प्रतिष्ठितः पूर्वनमस्कारान् समर्पयामि హరిహరదన్ ఆంధ్రచిత్తన్ అయ్యప్ప స్వామి దేవతాయ నమః. ఇప్పుడు గురుస్వామి గారు ప్రార్థన నమస్కార శ్లోకాలు చెప్తారు. అందరూ కూడా అంటే ఈ కార్యక్రమ సమాప్తి అయిపోయిందండి. ప్రార్థనా శ్లోకాలు చేసుకొని నమస్కారం చేసి మంచి మనసున్నటువంటి కోరికను ఒకసారి అయ్యప్ప స్వామికి మనసారా చెప్పుకొని మరి మీరందరూ కూడా భోజనం చేయనటువంటి వారు భోజనం చేసి రథయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శాతం 5 నిమిషాల్లో కూడా కార్యక్రమం ముగుస్తుంది. దీని తర్వాత రథోత్సవం ఉంటుంది, అలాగే మైసీ సంవారం ఉంటుంది. మాతలు భిక్ష చేసి మైసీ సంవారాన్ని చూసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అలాగే వివిధ రంగాల్లో అంటే ఇక్కడ సేవా విభాగంలో పనిచేసిన వాళ్ళకు ఇప్పుడు లోకవీరం తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి స్వాములు అనేది భవిష్యత్తు చాలా లేట్ అయింది కాబట్టి చివరికి ఇస్తున్నాము. స్వామి శరణం. ఈ నమస్కార శ్లోకాలు వచ్చిన ప్రతి భక్తులు చెప్పండి. లోకలీలం మహాపూజ్యం పరమరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యం విప్రపూజ్యం విశ్వవల్యం క్షిప్రప్రసాదనితం శాస్త్రం ప్రణమామ్యం పాండే సమోక్ష
భారతత్రాణ వరం దేవం ఆస్తారం ప్రణమామ్యం పంచరత్నాచమేతజ్జో నిత్య స్తోత్రం పఠేందన తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే స్వామి భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తౌ సుపాపహంతారం అయ్యప్పం ప్రణమామ్యహం అయ్యప్పం ప్రణమామ్యహం స్వామి ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. జ్ఞానిగాని తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరిహరాత్మజ గతం దుఃఖం గతం పాపం గతం దారిద్ర్యమే గత నాగరాజుక సంపత్తి క్షమ్యతాం హరిహరాత్మజ రూపం దైహి జగందైహి సమర్పయామి నమస్కరోమి. మంచి కూడా వీలైతే మంగి లేదా మోకాళ్ళ పైన శాస్త్రికి నమస్కారం ఎవరికైతే వీలైతే అట్లా నమస్కారం. ముత్యాల రాజనారాయణ గారు అలాగే అన్నదానంలో ఉండూరు సురేష్ అలాగే అలాగే